హలో సార్. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద, ఆయన చేస్తున్న అరాచకాల మీద, ఆయన చేస్తున్న ఇప్పుడు బస్సు యాత్ర మీద ప్రతిబింబిస్తున్న ప్రజా వ్యతిరేకత చూడండి ఎలా ఉందో. మొన్న అనంతపురం జిల్లాలో ఆయన బస్సు మీద యాత్ర చేస్తుంటే చెప్పు విసిరారు ఎవరో. ఆ తర్వాత ఏమైందంటే తెలుసు, చిన్న గులకరాయి ఎవరో వేశారు, నా రాయి లేదు, అది తగిలింది లేదు, దెబ్బ లేదు, అదొక డ్రామా. కానీ ప్రజా వ్యతిరేకత అయితే ఉందని ఆ వడ్డెర కాలనీ ప్రజలు వాళ్ళు మాట్లాడే మాటలు కసిలో తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి పాలన చాలా వరస్ట్గా ఉంది, మేము రాళ్ళు వేయపోయినా మా జీవితాలను నాశనం చేశాడని చెప్పి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు తీవ్రంగా. అదే నిన్న కాకినాడ జిల్లా పెద్దాపురంలో జగన్మోహన్ రెడ్డి గారు పట్టపగలు బస్సు యాత్ర చేస్తుంటే కాలేజీ పిల్లల్ని మీకు అటెండెన్స్ తీసేస్తాము మీరు కనుక యాత్రకు రాకపోతే అని చెప్పి వాళ్ళని బలవంతంగా తీసుకొచ్చారు. వాళ్ళు ఏంటంటే అక్కడక్కడ నలుగురు నిలబడి సరిగ్గా బస్సు వచ్చే టైంకి వాళ్ళు మూకుమ్మడిగా బస్సుకు అడ్డం పడిపోయి ఒక 200 మంది కాలేజీ విద్యార్థులు జగన్మోహన్ రెడ్డి గారిని నిరసిస్తూ ఆయన మీద కామెంట్లు చేస్తూ చాలా దారుణంగా నిరసన తెలియజేశారు. సో అది మీకు ఒకసారి వినిపిస్తానండి. కాకినాడ జిల్లాలో జగన్ చేపట్టిన బస్సు యాత్రలో విద్యార్థులు షాక్ ఇచ్చారు. పెద్దాపురంలో విద్యార్థులు బస్సు యాత్రకు అడ్డుగా నిలబడి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బబుల్ కళ్యాణ్ బాబా అంటూ సీఎం పవర్ స్టార్ అంటూ పెద్ద ఎత్తున శ్లోకాలు చేశారు. అలాగే పోలీసులు ఆపే ప్రయత్నం చేసిన విద్యార్థులు మాత్రం తగ్గకుండా సీఎం పవర్ స్టార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇదండి పరిస్థితి. దీన్ని బట్టి పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు, వాళ్ళని ఏమీ చేయలేక నిశ్చేష్టులు అయిపోయి నిలబడిపోయారు. ఎందుకంటే కాలేజీల్లో విద్యార్థులను కాలేజీల్లో పెట్టాలి, వాళ్ళని ఈయన పబ్లిసిటీ కోసం పిలుచుకొని వచ్చాడు, ఇదే మద్దతు దండాలు పెట్టిన వాళ్ళు ఏమంటే తిరగబడారు. ఎందుకంటే కడుపు మండిన వాళ్ళు కదా. ఎందుకంటే కడుపు మండిన వాళ్ళు ఎలా ఊరుకుంటారు, ఎంత ఓర్చుకుంటారు, వాళ్ళ ఉడుకు రక్తం. అందుకని చెప్పి ఆ విధంగా నిరసన తెలియజేయడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా యువతలో ఈ విధంగా వ్యతిరేకత సంపాదించుకోవడానికి కారణం ఆయనే. గతంలో ఆయనకి గెలవడంలో ముఖ్య పాత్ర పోషించింది యువత. ఈరోజు రేపు ఆయన ఓడించబోయేది యువతే. ఎందుకంటే ఒకరు ఇద్దరు కాదు 200 మంది యువత సాక్షాత్తు ముఖ్యమంత్రి కాన్వాయ్ ముందు పోలీసులు ఇంతమంది ఉన్న కేసులు ఏం లేకుండా బయటకు వచ్చేసారంటే అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి పతనం ఏ విధంగా ఉండబోతుందో. ఎందుకంటే ఆయన ముఖ్యంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ప్రాపర్గా ఉన్నదాన్ని తీయేశాడు. దానివల్ల ఎంతోమంది రాక బాధపడుతూ ఉన్నారు. ఉద్యోగాలు లేవు. ఈరోజు ఐటీ మినిస్టర్ లాంటి కోడిగూడు గుడ్డు ఇలాంటివి మాట్లాడుతూ ఉంటాడు. కోడిగుడ్డు అని చెప్పి చలిగా ఉంది ఇలాంటి మాట్లాడి ఎవరికైనా కడుపు మండదా? ఈయన మండదా అని మొన్న అన్నాడు. ఈరోజు యువతకు మండింది, అందుకే వాళ్ళు రోడ్డు పైకి వచ్చి ఈ విధంగా చెప్తారు. ఆయనే అన్నాడు కదా మొన్న మండదా చెల్లి అని చెప్పి. ఈరోజు అందుకే వాళ్ళంతా మండింది కాబట్టి బయటికి వచ్చి మా కాలేజీలో ఆపేసి నీ చేంద్ర నాయన అంటూ ఈ విధంగా ఇక్కడికి వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఘోరంగా అంతా ఉండదు. ఎందుకంటే ఎవరితోనైనా పెట్టుకోవచ్చు, యూత్తో పెట్టుకోకూడదు. జగన్మోహన్ రెడ్డి ఏమంటే వీళ్ళని భయపెడతాడు. ఎవరిని? ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవ్వ పెన్షన్ రాదు, జగన్ సభకు రాకపోతే రావాలి, అమ్మ మీకు ఇది రాదు, ఈ చేయూత రాదు, మీరు ఇవి రావు అవి రావు ఏవో కొన్ని చెప్తారు, రేషన్ రాదు ఆపేస్తాం, జగన్ సభకు రావాలంటే అప్పుడు వాళ్ళు పాపం ఎందుకు వచ్చింది లేరా పోయి వచ్చేద్దాంలే అని చెప్పి వచ్చేసేవాళ్ళు. యూత్ అట్ట కాదు కదా, నువ్వేంటి మాకు ఇచ్చేది, మేము దలుచుకుంటే నువ్వే ఉండవు అని చెప్పి వాళ్ళు రోడ్డు పైకి వచ్చి జగన్మోహన్ రెడ్డి నిరసన తెలుపుతున్నారు. ఇది మాత్రమే కాదు, రేపు చిత్తుగా ఓడిపోతున్నారు. ఏ విధంగా అంటే ఘోరంగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంత సెక్యూరిటీలో ఉండగానే చేశారంటే రేపు ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూసుకోండి, తరిమి కొడతారేమో రోడ్లపై నుంచి. అప్పుడు ఎవరు సెక్యూరిటీని పెట్టుకునే దానికి కూడా ఎవడు రారు. ఎందుకంటే ఆ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఏ నాయకుడైనా కానీ ఇచ్చిన హామీలు నెరవేరిస్తే ప్రజల్లో బాధ, ఇవ్వకపోతే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. జనాలు రానప్పుడు బలవంతంగా రప్పియాలని చూస్తే జనాలు ఎవరు వచ్చే పరిస్థితుల్లో అభిమానంతో రావాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సభలకి బస్సులు ఇవ్వకపోయినా స్వచ్ఛందంగా వస్తున్నారు. నిన్న చూస్తే కుప్పంలో ఏంటి అసలు ఆ నామినేషన్ ర్యాలీనా విజయోత్సవ ర్యాలీనా ఎవరు చేసినా మళ్ళీ అక్కడ బాలయ్య బాబు దాదాపుగా 30,000 నుంచి 40,000 జనాభా వచ్చుంటారంట. అంటే ఆయన మెజారిటీ ఆ స్థాయిలో ఉండబోతూ ఉంది. దాంట్లో ముఖ్యంగా మైనారిటీలు వచ్చారు. ఆ విధంగా చాలా దాదాపు 1,00,000 మంది వచ్చారంటున్నారు. అంటే రేపు ఇప్పుడు వచ్చిన జనాభా అంతా రేపు వాళ్ళ మెజారిటీ. అంటే అండి యాక్చువల్గా విషయం చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు చాలామంది భయపడిపోతున్నారు. ఆయనకి ఎదురెళ్ళి నిరసన చెప్పడం అంటే చాలా సాహసం చేయటమే. కేసులు పెట్టేస్తారని తెలుసు కూడా, స్టూడెంట్స్కి అన్ని విషయాలు తెలుసు. అయినా వీళ్ళు ఆ రోజు నిన్న అలా ఆయన యాత్రకు అడ్డం పడ్డారంటే నిరసన చాలా తీవ్రంగా ఉందంటారా?
ప్రజల్లో వ్యతిరేకత చాలా తీవ్ర దారుణంగా వ్యతిరేకత ఉందంటారా? ఎదుర్కోబోతున్నారు. దారుణమైన ఓటమి, చరిత్రలో ఏ నాయకుడికి దక్కని ఓటమి జగన్మోహన్ రెడ్డికి దక్కబోతూ ఉంది. నిన్న కొంతమంది పిల్లలు వాళ్ళు మాట్లాడుతూ అంటున్నారు, స్టూడెంట్స్ 2 నెలలైంది మాకు ఫీ రియంబర్స్మెంట్ కాలేజెస్కి వేసామని చెప్పి బటన్ ఏంటంటే నొక్కారు. బటన్ నొక్కతాడు, ఆ నొక్కే బటన్ డబ్బులు ఎట్టెళ్తాయి తెలుసా? పేదల అకౌంట్లోకి రావు. పెత్తందారులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, అవినాష్ రెడ్డి జోబీల్లోకి వెళ్తాయి. కాలేజీల్లో వాళ్ళకి హాల్ టికెట్స్ కూడా ఇవ్వట్లేదంట ఎగ్జామ్స్ కి. ఇప్పుడు ప్రాపర్గా ఉన్న విధానాన్ని ఈయన పబ్లిసిటీ కోసం ఈ విధంగా దానికోసం చేసి భ్రష్టు పట్టించేశాడు. ఇప్పుడు ఇదే రీజన్తో రాష్ట్ర ప్రజలందరూ ఇలాంటి విషయాల్లో ప్రతి ఒక్క వర్గం, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు. అందరిలోనూ తిరుగుబాటు మొదలైంది. అవునండి, ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే. సో ఇది ఏ పరిణామాలకి దారితీయచ్చు రేపు ఎలక్షన్స్లో? జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టే స్థాయికి దారితీస్తుంది. దారితీస్తుంటారు. ఎస్, ఓకే అండి, థ్యాంక్ యూ.